పాఠాలు చెప్పకపోయినా అందరూ నన్ను ఆచార్య అంటారు. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో. కామెడీ చేయకపోయినా అందరూ నన్ను కమీడియన్ అంటారు. బహుశా వాళ్ళకి చిప్పు దొబ్బిందేమో. ఫారెన్ నుంచి వచ్చాం, ఓకే. నన్ను ఎందుకు మీ ఊరికి తీసుకొచ్చావు? ఇంతసేపు లవ్ గురించి ఎందుకు చెప్పి అనుకున్నావు? ప్రోమోలో పడ్డానికేగా. అందుకు కాదు, నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. చేసావా? నువ్వే దగ్గరుండి పెళ్లి చేయాలి. సరే చేద్దాం. అమ్మాయి చిలక కొట్టిన పండులా ఉంటది. అయితే దాన్ని చూడాల్సిందే, పిలు. చిలక కొట్టిన పండులా ఉంటది అన్న, ఇది ఎలుక కొట్టిన దిండులా ఉంది. ఎలుక కొట్టిన దిండులా ఉంది. డార్లింగ్, నువ్వు నన్నే లవ్ చేయడానికి కారణం ఏంటి? ఊర్లో నువ్వు ఒక్కడే మిగిలి ఉంటావు ఇక. తన్నేమో అనుకు మామ, తను నిప్పు. ఆ నిప్పే నీ మొక్కజొన్న కాండని కాల్చేది. సరే గాని మా డాడీ నువ్వే ఒప్పించాలి. మీ డాడీని ఒప్పిస్తా, ముందు ఇది లేడీని ఎవరికి ఒప్పించాలి? వాళ్ళ నాన్నకి మా నాన్న గొడవ అయ్యి ఊరిని సగం సగం చేశారు. ఆ మధ్యలోకి ఇదేమన్నా వెళ్ళిందా? ఎందుకు? ఇది ఎందుకు సగం సగం అయింది? సగం సగం అయింది. నిబ్బా నిబ్బి నిబ్బా నిబ్బి నిబ్బా నిబ్బి ఇవేం పేర్లు రా? అంటే ఇవే ట్రెండింగ్ మావా. అట్లా కాదు కానీ నిబ్బా దెబ్బ నిబ్బా దెబ్బ అని పెట్టుకుని బాగుంటారా ఇద్దరికి? సర్లే గాని మీ డాడీని పిలిపించి మాట్లాడతా. డాడీ, నేను ఈ అమ్మాయి లవ్ చేశాను. డాడీ అన్న వీడు పెద్ద పగోడీలో ఉన్నాడు. వీడు పగోడీలో ఉన్నాడు. వీడు నా మీద పంచులేస్తే పిండేస్తా. నీ మీద నువ్వు ఎప్పుడైనా వేసుకున్నావా? ఎందుకు మరి ఎందుకు ఇలా పిండి వేసుకున్నావు? నా గొప్పతనం గురించి నీకు తెలియదు. నాకుంద 100 ఎకరాలు ఊరు ప్రజలకు రాసి ఇచ్చేసా. డాడీ, మొత్తం ఇచ్చేస్తే మనకే ఉంటాయి. డాడీ ఏమన్నా పిచ్చోడు అనుకున్నావా? 2 ఎకరాలు ఉంచాడు. ఏది? ఏంటి అనేసి మాట్లాడుతుంటే అలా చూస్తా ఊరుకుంటారేంటి? ఏం చేయమంటారా? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్ది. మరి మీకేంటి మొహం మీద పడింది? మొహం మీద పడింది. నా గురించి తెలుసుకోకుండా వచ్చావు. మీ గురించి మా తెలియపోవడం ఏంటి సార్? ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ షీట్ బదులు బెడ్ షీట్ అడిగారంట మీరు. సరే, తుప్పలు అందరూ చేస్తుంటారులే గానీ తప్పులు కాదురా, అవి తప్పులు రండి. అయ్యారు నువ్వు ఆగరా. ఏంటి వీడు వస్తున్నాడు, నువ్వు ఆగరా అంటున్నావు? నువ్వు కూడా ఆగరా. వీడెవడు మీ ఊరోడేనా? మా ఊరోడే, మా తమ్ముడు. తమ్ముడు చెప్పనియా అన్నా, నువ్వు తగ్గద్దన్నా, నువ్వు రెచ్చిపోయి ఉంటా అన్నా. ఈడు ఎక్కువ చేస్తున్నాడు. మన వాళ్ళందరికీ మసాజ్ చేసి చెప్తాను. అది మసాజ్ కాదు సారీ. మసాజ్ కాదురా, మెసేజ్ చెయ్యనాలా. అయినా ఏదో పిల్లలు పాపం ప్రేమించుకున్నారు, వాళ్ళ స్వతంత్రంగా వదిలేయండి. స్వతంత్రం అంటే గుర్తొచ్చింది. ఆడపిల్ల అర్ధరాత్రి పూట స్వతంత్రంగా తిరుగుతున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ఆ రోడ్డు మీద నువ్వు లేవని. మా అబ్బాయితో పాటు వచ్చావు కాబట్టి ఫ్రెండ్ ఈ ఇంట్లోనే ఉండు. నువ్వు కూడా అర్థమవుతుందా? సరే, పిచ్చేసారే కాకు, మా తమ్ముడు చూసుకుంటాడు మొత్తం. ఏం చూసుకునేది? సాయంత్రం 7 అయితే మళ్ళీ బెట్టింగ్ స్టార్ట్ అయిపోతుంది నాకు. ఇంతకీ అమ్మాయి వాళ్ళ నాన్నేడి? నువ్వు ఈ ఊర్లో ఉన్నావు కదా, మళ్ళీ ఆ ఊరికి ఎందుకు వెళ్ళావు? వాడెవడు నా శత్రు, ఈడు వాడికి శత్రు, నేను వీళ్ళిద్దరికి శత్రు. శత్రువు ఏమవుతాడు? శత్రువే అవుతాడు. బాగుందని. థ్యాంక్ యూ తమ్ముడు. వీళ్ళంతా ఎవరే? అబ్బాయి, నేను లవ్ చేశాను అన్న. అయినా నాకు కాబోయే వాడు నా అంత అందంగా ఉండాలి, మత్తెక్కిచ్చే మాటలు ఉండాలి, కైపెక్కిచ్చే కళ్ళు ఉండాలి. అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారన్నారు. నువ్వు పచ్చి అబద్ధాలు ఆడినట్టు, అందుకే పుచ్చిపోయింది పుట్టింది. నాకెవడైనా ఎదురు వస్తే వాడిని డమ్మీని చేసి ఆడుకుంటా. ఏది మన జిగేల్ జీవన్ ఆడుకున్నట్టేనా? ప్లీజ్ అని మళ్ళీ నెక్స్ట్ క్యారెక్టర్ వాడాడు. వీడు ఇలాగ ఎదురొస్తాడని తెలిసే ఊరి చివర 5 బళ్ళు పెట్టా, గుడి దగ్గర 6 బళ్ళు పెట్టా, చెరువు దగ్గర 7 బళ్ళు పెట్టా. దేనికి పెట్రోల్ కొట్టించలేదు నువ్వు. దేనికి పెట్రోల్ కొట్టించలేదు. పంచు 7 బళ్ళు పెట్టా. అదేంటన్నా, ఊరి చివర ఒక బండి కూడా లేదు. నేను పెట్టింది పిల్లలు చదువుకునే బళ్ళురా. అరే ఆ బల్లో నువ్వు కూడా చదువుకుని ఉంటే ఇలాంటి బొగడా పంచులు వచ్చాయి కాదు కదా. ఏంట్రా ఇక్కడ గొడవ? అన్నయ్య, వాళ్ళు చూడు ఎక్కువ చేస్తున్నారు. మళ్ళీ అటు వెళ్ళిపోయావండి. అన్నయ్య, వీళ్ళు చాలా ఎక్కువ చేస్తున్నారు. నువ్వెవరు తమ్ముడు రా? నా తమ్ముడు. నీ తమ్ముడిని. ఆడు నాకు అన్ని అవుతాడు. తమ్ముడు అన్ని నాకు ఏమవుతాను నేను? నీకు తమ్ముడు అవుతున్నాడు, అన్ని అవుతాను. నా రూమ్ లో కూల్ వాటర్ ఉంది, తీసుకురా చెప్తాను. నువ్వు ఓకే, తీసుకొస్తా. కిందకి వెళ్ళి అర్జెంట్ గా. అన్నయ్య
సిగ్గులేదారా? ఇంకా ఎన్నాళ్ళరా ఈ బతుకు? రేయ్, నాకు కోపం తెప్పించంటే నలిపేస్తా. నువ్వు ఇంతకన్నా నలిపేస్తే కలిపి తెలిపేసుకో. నీ అంతు తేలుస్తా. నీ అంతు బల్లిస్తా. నీ అంతు బొద్దింకిస్తా. నీ అంతు దోమిస్తా. అరే ఇది కాదురా, నేనేమంటానంటే అరే నా మాట వినండిరా. పక్కన వేసారా? నువ్వు ఇందాక ఆ ఊరు వచ్చావు, ఇప్పుడు ఈ ఊరు వచ్చావు. అసలు నీదే ఊరురా? మాది ఆ ఊరు. ఏ ఊరు? ఆ ఊరు పేరు ఆ ఊరు. ఆ ఊరు పేరు ఆ ఊరు. ఆ ఊరా? ఆ. మాది గేదూరు. మీది ఆ ఊరు, మాది గేదూరు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఏది మీ లవర్ ఏది? అమ్మాయిని తీసుకురామని మా డాడీ పక్కన దొరబాబు ఉన్నాడు కదా, ఆడికి చెప్పా. వాడికి చెప్పావా? వాడు తీసుకెళ్ళి ఉంటాడు. ఇక చెప్ప వాడికి చెప్పావా? పద. एक्स्ट्रा जबरदस्त అదేంటండి మా ఇద్దరికేమో మాస్క్ లేవు, మీరు మాత్రం మాస్క్ వేసుకున్నారేంటి? ఆ వైరస్ మనుషులకు మాత్రం వస్తుందంటే మీరేం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటా కదా. మీరున్నారే, మిమ్మల్ని ఇదిగో దగ్గర రాకు. అదేంటండి నేను దగ్గరకు వస్తే కళ్ళజోడు పెడతారేంటి? డాక్టర్ తలనొప్పి వస్తే వెంటనే కలతోడు పెట్టేమన్నారే. ఆ కళ్ళజోడు తీయండి, పండుగ అప్పలా ఉన్నారు. తీస్తే నువ్వు ఎండుకప్పలా ఉన్నావు. ఇప్పుడు అలా అంటారు. మొన్నటికి మొన్న మా పక్కింటి సుబ్బారావు ఒంట్లో బాగాలేదు ఇంద్రజ గారు, చూద్దామని హాస్పిటల్కి వెళ్ళా. ఆయన బెడ్ మీద పడుకొని కూడా నన్ను ఇలాగే చూస్తున్నాడు. అసలు వాడు నిన్ను చూసినందుకు హాస్పిటల్కి వెళ్ళాడు, అది తెలుసా నీకు? మళ్ళా ఎక్కడ కూడా దాపురిచ్చావా? అట్ట అనకండి. 2 రోజుల నుంచి పిల్లోడికి పొట్టలో చూడండి తేడాగా ఉందంట. ఆ హోటల్కి వెళ్ళి బుట్ట భోజనం తెస్తే భోజనం ఒక్కటి తినలేదు, బుట్ట కూడా తిని పడేశాడు. డాడీ ఇవన్నీ కాస్ట్ నాకు బెలూన్ పట్టుకోండి డాడీ, నేను ఊదుకుంటాను. నీ బాడీ అంతా బెలూన్ లేరా, ఎక్కడొక్కడ ఊదుకో. సరే మార్కులు ఎన్ని వచ్చినాయి నీకు? తెలుగులో 3, ఇంగ్లీష్ లో 3, సైన్స్ లో 3. ఆ ఫస్ట్ నైట్ నాకు 3 రాకుండా ఉంటే అసలు ఈడు వచ్చేవాడు కాదు, ఆ 3 వచ్చేది కాదు. సర్లే మీ చెల్లి వస్తానంది, ఏది షాపింగ్కి వెళ్దామన్నారు? చెల్లి ఏంటి మీ చెల్లి తలెత్తదా? నాన్నగారు ఎవరిని చూడొద్దన్నారండి, మీరేంటి అలా చూస్తున్నారు? మా నాన్నగారు ఎవరు వచ్చినా అలాగే చూసేమన్నారు. సర్లే అయినా నువ్వంటే చాలా ఇష్టం, కానీ నీ పక్కన మ్యాచ్ చేయటం అందరికీ కష్టం. నువ్వేమో కాకినాడ అంతుంటావు, మేము ఎవరి పక్కన నుంచున్నా కాకంతో ఉంటున్నాం. ఏమండి మా చెల్లి చపాతీలా ఉంటది. ఆవిడ చపాతీ లాగే ఉంది, నువ్వే ఎవడో చపాతీ కర్ర తీసుకుని కొట్టినట్టున్నావు. అందరూ చూస్తుండగా అక్క పరువు తీకల. నన్ను చదువు మానేసి నాకు పలకిచ్చి పంపింది, నన్ను తిండం మానేసి నాకు బాక్స్ ఇచ్చి పంపింది. అది పెళ్లి చేసుకోవడం మానేసి నీకు ఇచ్చి చేసినా బాగుండేది. అయినా అక్క చెల్లెలంటే కొంచెమైనా పోలికలు ఉండాలి కదా. నువ్వేమో పాల పొంతలాగా ఉన్నావు, ఇదేమో వాడి పడేసిన బొంతలా ఉంది. అసలు ఎలా కుదిరింది మీకు? కాదు బావా, నేను హాస్పిటల్ బెడ్ మీద పుట్టాను, అక్క బెడ్ నుంచి దొర్లి పడింది. ఒకసారి దొరికితే హాస్పిటల్ అంతా దొరికినట్టుంది. సూపర్ మార్కెట్కి వెళ్దాం పదండి. బాబు మొహం అందంగా ఉండాలంటే ఏం ఉండాలి? ముందు మొహం ఉండాలి. అది కాదు బాబు, ఇదిగో సమ్మర్ బాగా ఎక్కువైపోయింది, స్కిన్ పాడకుండా ఏమన్నా ఉందా? సమ్మర్ ఎక్కువైపోయిందని కవర్ ఎందుకు, వయసు ఎక్కువైందని చెప్పొచ్చు కదా. సరే మీకేం కావాలి బావా? నాకు చాలా కావాలి, చెయ్యి దాటిపోయింది, ఏం చేద్దాం. సర్లే ఆ పక్క షాప్కి వెళ్దాం పదా. రండి బాబు రండి. ఆడవాళ్ళు వేసుకుంటే చీరలు ఉన్నాయి, నగలు ఉన్నాయి, మగవాళ్ళు వేసుకుంటే బట్టలు కూడా ఉన్నాయి. అంటే మా ఆవిడకి సంబంధించి ఏం లేవా? మీ షాపు బాగా నడుస్తుందా? షాప్ నడవదమ్మా, నేనే షాప్ కి ఇంటికి నడతా అంట. బావా నాకు నెక్లెస్లు అండ్ వడ్డానం, వంకీలు, గాజులు. ఏంటి అడగగానే ఫోన్ పేయా? లేదు భరద్వాజ్ గారికి మెసేజ్ చేస్తున్నావు అవన్నీ కొనిచ్చండి అని. దీనికి మాత్రం ఆయన ఉన్నాడని గుర్తొచ్చానా? చూసాము కరెక్ట్ గా. నాతో పెట్టుకున్నావు అనుకో 3 నిమిషాలు ఈ షాప్ లేకుండా చేస్తా. అవసరం లేదు, కిట్ అయిపోతే 3 నిమిషాలలో వాళ్ళే తీసేస్తారు. రింగ్ ఎంత? 50,000. 50,000 ఏం తగ్గదా? ఇంటికి పోయి కరిగించుకో, అదే తగ్గుతుంది.
ఇదిగో ఏం బాబు మనకి చెప్పండి. ఇప్పుడు ఆచార్య సినిమాలో చిరంజీవి గారు వేసుకున్నారు చూసావా, ఆ బట్టలు వేసుకుంటే యాజ్ ఇట్ ఈజ్ నేను కూడా అలాగే ఉండాలి. నాకు మెదలేదు నీకు ఇస్తానికి ఇంకో 2 రూపాయలు ఇస్తా బ్లేడ్ కొనుక్కొని ఆ గడ్డంకి ఇక్కో వేసుకుంటే అలా ఉండనా నేను? ఇగో ఇది తీసుకొని నన్ను వేసుకొని నేను వెళ్ళిపోతే ఇడికెంచి ఆ భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు గారు నువ్వు భరత్ అనే సినిమాలో మహేష్ బాబు మా డాడీకి కాదు కానీ నాకేమైనా ఉన్నాయా? నీకున్నది బర్రెదాడుగు నిన్ను కట్టుకొని పోయి దొడ్ల కట్టేయడమే ఇలా మాటలు పెడతారా? నేను వంటల ప్రోగ్రామ్ వంటలు షాప్ రమ్మన్నానండి. వద్ద వెళ్ళిపోదాం పదండి ఇంటికి. వంటల ప్రోగ్రామ్ రమ్మన్నావు నువ్వు? అవునండి. వాడెవడో ఇంతకి ఏమండి వంటల ప్రోగ్రామ్ డైరెక్టర్ ఈయనేనా? ఆయన అంతకు ముందు గుంట ప్రోగ్రామ్ చేస్తే గంట కొట్టారు అప్పటి నుంచి వంట ప్రోగ్రామ్ ఫిక్స్ అయ్యాడు. ఇందులో నేను కూడా ఉండొచ్చా? నువ్వు ఉండాలి, ఒకవేళ వంట చూడకపోయినా నిన్నైనా చూస్తారు. మరి నన్నేం చూస్తారు? నువ్వు ఉంటే ఛానల్ మార్చి వేరే చూస్తారు. సరే నేను పులిహోర చేస్తాను. అది నేను ఎలాగో నీతో చేస్తాను, వేరే చేయండి. ఇప్పుడు నూనె పోసి ఆవాలేసి దాల్చిన చెక్క వేయాలి. మరి దాల్చిన చెక్క లేదుగా, ఇక నిన్నే వేయాలి. చికెన్ అందులో వేసి పసుపు కారం ఉప్పేసి బాగా ముక్కలు పట్టించాలి. మేడం గారికి వంటలు బాగా వచ్చేలా ఉంది. అవునండి, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టింది. లాక్డౌన్ వస్తే ఇంకా అవే ఏంటి ఇది ప్రోగ్రామ్ ఎందులో వస్తుందండి ఇంతకి? న్యూస్ లో వస్తా చూడండి. ఏం ఛాన్స్ కొట్టావు మొత్తానికి? టీవీ పెట్టు, న్యూస్ లో వస్తుందంట ఇప్పుడు చేసిందంతా. అది లేరా రే పెట్టాం. ఈ రోజు ముఖ్యాంశాలు ఏంటంటే ఇంటింటా తిరిగి వంటల పేరుతో దొంగతనాలు చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండండి. బావా మన బీర్వాలోని డబ్బులు నగలు అన్ని వంటల ప్రోగ్రామ్ పెట్టింది నువ్వేనా? తెలిసినోడని పిలిచానండి. నిన్న గిన్నెలో చికెన్ పెట్టమన్నాడు, వాడు బీరువాలో మొత్తం ఊడ్చుకెళ్ళాడు. టీవీలో నువ్వు కూడా పెట్టిరారా? ఎక్స్ట్రా జబర్దస్త్. నమస్తే సార్. నమస్తే మేడం. మేము పెద్ద గ్యాంగ్స్టర్లు, మర్డర్లు అవి చేస్తుంటాం. ఆ, రే ఆ రవిగాడు తెల్లారితే సూర్యుని చూడకూడదని చెప్పాను, చేసావా? ఆడి కళ్ళకు గంతలు కట్టాను. వాడు ఎంత అడిచి గీకి పెట్టుకున్నా సరే సూర్యుడిని చూడలేడు. నువ్వు కూడా ఏడోసాడు కట్టుకో, మేము చూడకుండా ఉంటాం. ఏ ఆ సుబ్బారావు గారు భూమి మీద లేకుండా చేయమని చెప్పాను, ఏం చేసావు? భూమి మీద లేకుండా చేయమన్నాడు కాబట్టి వాడిని మంచాన్ని కట్టేశా. ఆ తర్వాత ఏం జరిగిందో నన్ను అడగొద్దు. మీరు ఇలా ఉన్నారు కాబట్టి ఒక్క సెటిల్మెంట్ రావట్లా, అందుకే మన గ్యాంగ్ కు ఒక కత్తి లాంటి కుర్రాన్ని పిలిచాను. వాడు వస్తున్నాడు. ఈ సాంగ్ కోసం చుట్టూ తిరగాల? ఈ బొగడా క్యారెక్టర్ కోసం నువ్వు నా చుట్టూ తిరగలేదా? గన్ను చూడాలనుకో తప్పు లేదు, కానీ బుల్లెట్ చూడాలనుకోకు లేచిపోతావు. స్కిట్ చేయాలనుకో తప్పు లేదు, కానీ టెలికాస్ట్ లో చూడాలనుకో ఎడిటింగ్ లో చూడు, ఈ టీమ్ లో పని చేయాలంటే ఎప్పుడో చెవిడేం చేస్తాడో నీకు తెలుసుండాలి. ఎప్పుడు ఎవడొచ్చినా నిన్నైతే ఏం చేయడు, నువ్వేం ఫీల్ అవ్వకు, ఓకేనా? నిన్న కాక మొన్నొచ్చి మన రేటా మీద పంచిలేస్తావరా? ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, ఆహా. బుల్లెట్ దిగిందా లేదా? ఎక్కడ దిగింది? వచ్చినప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నావు. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? డబ్బులు ఇస్తే ఎవరినైనా కొడతాను. అయితే ఇదిగో నీకు దండం తల్లే, ఫైట్ ఫిర్ మిలేంగే. బాదు మిలేంగే. సరే మిలేంగే పో. ఇంతకు నా ఇలియానా ఎక్కడ? ఇంద్రజా గారి ఇల్లు అంతుంది, ఇది ఇలియానా ఇది? నీ చూపులు నా వీపుకు తగులుతున్నాయి. మరి పొట్ట పంజాగుట్ట దగ్గర, వీపు వికారాబాద్ దగ్గర ఉంటే చూపు రెండు మధ్యలో మెట్రో ట్రైన్లు కూడా తగులుతాయి. సరే లిఫ్ట్ కి ఎక్కుదాం రా. సెంట్ బాగుంది. ఇది సెంట్ కాదు, శానిటైజర్. ఇంట్లో ఇంకో 4 లీటర్లు ఉంది. రాత్రి అయితే సాగలేదన్నా దాగేసి పోతావు. ఏం చేస్తుంటారు? నేను గాలికి తిరుగుతుంటాను. మరి తిరగలేదేంటి? బయటకు వెళ్ళాక సారీ అన్న పొరపాటున వేసినా నువ్వు తిరుగుతావు, మరి చూసుకో. ఇంతకీ బాక్స్ లో ఏముంది? ఇడ్లీ, వడ, దోశ, పూరి, ఫ్యామిలీ మొత్తం తినేది నువ్వు ఒక్కదాని తినేస్తున్నావు కదా? అమ్మో లిఫ్ట్ అయిపోయింది. ఒకవేళ నేను పోతే ప్రొడక్షన్ వాళ్ళకి 10 కేజీలు బియ్యం మిగులుతాయి.
అంత నుంచి ఇవ్వలే కానీ బయటికి రా. పగల కొట్టావు కదే. నీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఏంటది? మా ఇంటికి వచ్చి రోజు నాకు ఒకడు ఏడిపిస్తున్నాడు. ఎవడాడు? ఎందుకులే? ఎవడాడు? నీకెందుకులే. సర్లే వాడు ఈడేవాడు. అయినా నీకు నా మీద ఎందుకు అంత పిచ్చి? వాడు ఎవడో ఏడిపిస్తే నీకెందుకు? నిన్ను కూడా ఏడిపించిన లఫుట్టుగాడు ఎవడో తెలుసుకుందామని నాకు. ఎవడెంతగాడు వాడు పిలిపించు. ఎవడరా కోహినీర్ వజ్రాన్ని బ్రిటిష్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు అందా? చూడు ఎలా నడిచి వస్తుందో. ఎవర్రా సిరియాలోనే కరువు ఉంది అంత చూడు ఎలా నడిచి వచ్చిందో. ఇక్కడ ఉంటే నీకు రక్షణగా లేదు, వెళ్ళిపోవరా? ఇదిగో వెళ్ళిపోనా? నువ్వు రెడీగా ఉన్నట్టున్నావు. ఇట్రా. వాడు తెలిపోతే రక్షణ కాదు, వాళ్ళు చేసే పోరాటానికి శిక్షణ అవుతావు నువ్వు. ఏయ్ ఏదో రోజు ఎన్కౌంటర్ లో పోతావు. జస్ట్ పని చేసినందుకు పోతే మీరు చాలా చేశారు మరి దానికి. నీ ఎంత ఇప్పుడు కదరా, తర్వాత తెలుస్తా చూడు. మళ్ళీ వెళ్తున్నారంటగా. ఈసారి కాకినాడంట కదా. నువ్వు వాడే బుల్లెట్ లెక్క గవర్నమెంట్ కి చెప్పాలి. నేను ఎన్ని పంచులేసిన ఎవ్వడికి లెక్క చెప్పక్కర్లేదు. చూస్తా నీ ఎంత. మళ్ళీ వెళ్తున్నారంటగా. పండు నేను ఇంటికి వెళ్ళొస్తా. సరే. వీడి పని ఎలా కాదు. డాన్ మోహన్ ఇందుకే మొన్న బాయ్ ఎక్కడున్నాడు? ఏరా ఆ పండుగాడెవడు? నేను చాలా సార్లు పిలిచాను, వాడు రమ్మంటే రాలేదు. నేను కూడా చాలా సార్లు పిలిచా, రాలేదు. ఇది సర్లే గాని వాడెవడో పోలీసోడు మనం చేసే ప్రతి పనికి అడ్డొస్తున్నాడంట. వాడిని లేపేయాలరా. వాడి బాబు ఎవడో పిలిపించండి. ఏరా బాబంటే నాజరు వస్తారనుకున్నాను. ఇరా రేజర్లు అమ్ముకునే వాడు వచ్చాడండి. ఇందుకు నీకేం కావాలి? మొహమ్మద్ ఖాన్ ఐటమ్ సాంగ్. అది నాకు కావాలి, కానీ ఇక్కడ ఎవరు లేరుగా. నేను ఉన్నాను కదా. నేను అడిగింది మొహమ్మద్ ఖాన్ సాంగ్, ముంగీస్ సాంగ్ కాదు. నువ్వెన్ని చేసినా నీ టైం స్టార్ట్ అయిందిరా. నా టైం ఇప్పుడే కాదు, వాచ్ కొన్నప్పుడే స్టార్ట్ అయింది. ఇలాంటి ఉప్మా పంచులేసే లుచ్చాగాడు ఏదో ఒక రోజు వస్తాడు, జాగ్రత్త నానా అని 1కి 10 సార్లు చెప్పాడు రా. ఈ రోజు నువ్వు వచ్చావు. ఇందుకి నీ కొడుకు ఏం చేస్తుంటాడో చెప్పు. ఇలా డైలాగులు మింగేసే వాళ్ళని ఏరుతుంటాడు రా. ఇందుకి వాడి పేరేంటో చెప్పు. జబర్దస్త్ బ్యాచ్ నెంబర్ 2016 ట్రైన్డ్ ఇన్ అదర్ హ్యాపీ నన్ అదర్ దాన్ హైపర్ అజయ్. ఇంత బిల్డప్ ఇస్తున్నాడంటే నిన్ను వేసేయాల్సింది. నానా అమ్మో ఇంత పెద్ద డైలాగ్ ఇచ్చాడంటే వీడిని కూడా వేయాలి. అదేంట్రా అప్పుడే వేసేసావు? నోరు లేప ముందలే ఏమన్నారు. పోనీ ఒక ఆనిచ్చా డైలాగు. సాయి వీడి సాయి అయితే మరి హైపరాది ఎవడ్రా? ఇవేనా ఇంకేమైనా చెప్పేది ఉందా? ఆ పోలీసోడు ఈ పండుగ రెండు ఒకటేనా? పోలీసు నేనేరా. ఆగరా, పోలీసులు అంటే అలవాటు పరిగెత్తా, నువ్వు కూడా పోలీసు వేసుకుంటా. నీలాంటి వాళ్ళు నా దగ్గర చాలా మంది ఉన్నారా. నీలో స్పెషాలిటీ ఏంటి? ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. ప్లీజ్ ఒక్కసారి కమిట్ అవ్వా, నా కోసం. అదే అందరినీ వేసేసా. మీరు ఎందుకు వచ్చారు? అందరిని వేసేసానన్నారు, నిన్ను వేసేయడానికి వచ్చాం. మీరెవరు? మహేష్ బాబు ఫ్యాన్స్ ఇక్కడ. చిన్నగారా కొట్టేస్తారా ఏంటి? హాయ్ అండి, నేను మీ బాబు. ఏంట్రా ఆయండి? నేను మీ నాగార్జున అని చెప్పు. బొక్కలో బాబే కదా. మాస్క్ పెట్టుకో. ఏంది వైరస్ రాకుండా ఉంటానికా? నీ మొహం చూడకుండా ఉండడానికి. ఏం సార్ అలా అంటారు? ఏళ్ళకి దారిలో వచ్చేటప్పుడు 10,000 పోయినాయి. ఆ బాధలో ఉంటుందో తెలుసా? ఒకసారి నీ మొహం అద్దంలో చూసుకో. దానికి దీనికి సంబంధం ఏముంది? ఆ బాధతో పోలిస్తే ఈ బాధ కొంచెం తక్కువ అనిపిస్తుందిరా. ఎవరినో హీరోగా పెట్టేటప్పుడు అదేదో నన్నే హీరోగా పెట్టొచ్చుగా. ఒకసారి ఇలా చూడండి, తగ్గేదేలే. ఎలా చెప్పా? ఆయన చెప్తే పుష్పలా ఉంది, మరి నేను చెప్తే పుష్పంలా ఉంది. ఇక్కడ ఏదైనా నేను మాట్లాడాలి. సరే మీరే మాట్లాడండి, నేను అవును అంట. మా సినిమా చాలా బాగుంటదండి. అవును. ఇది మంచి కాన్సెప్ట్ అండి. అవును. ఇది పెద్ద అదవండి. అవును అది తెలుసు. సర్లే ఆ హీరోని పిలవండి. వీడు గేదెలాగా వాడు వీడు దోడలాగా ఉన్నాడు. వీళ్ళిద్దరు హీరోలు వీళ్ళు. పెద్ద మార్కెట్ ఉన్న హీరోలు. అవునా? 100 సినిమాలు, 150 సినిమాలు, 100 150 150. ఒరే మార్కెట్ అన్నావు, వీళ్ళు ఎర్రగడ్డ మార్కెట్ లో మొత్తం అమ్ముకునే వాళ్ళు లాగా ఉన్నారు ఇద్దరు.
మా హీరో గారికి ఎలాంటి బాడీ ఉందో తెలుసా? ఇప్పుడు ఎలాంటి బాడీ అవసరం లేదు, యాంటీ బాడీలు ఉండాలి. ఉన్నాయాడికి మా బాడీ గార్డ్ వాడు గాడి అంత లేవు, నీకు బాడీ గార్డ్ ఇది అవసరమారా? ఒక్క ఛాన్స్ ఇండస్ట్రీని దున్నేస్తా. ఒక బండి కడితే పొలమే దున్నేస్తావు నువ్వు. అరే ఏరా ఏరంటే అటు ఇటు చూస్తావేంట్రా? నేనేమంది గొడుగు కేజీఎఫ్ లో ఫస్ట్ మనల్ని అడిగారు. నిన్ను కేజీలు లెక్క అడుగుంటారు, కేజీఎఫ్ లో ఎవడు అడుగుంటారు? హలో, కేజీఎఫ్ కు ముందు అడిగింది నన్ను. నిన్ను కేజీఎఫ్ అడుగుంటారు రా, ఒక్కదానికి అడుగుంటారు. వీళ్ళిద్దరూ సొల్లు చెప్తున్నారు గానీ నిజంగా కేజీఎఫ్ కడిగింది నన్ను. కేకేఎఫ్ కి మధ్యలో ఉంటది బగులొప్పి. సార్ మీరు ఏమైనా సినిమాలు చేశారా? చాలా సినిమాలు చేశానండి, ఒక్కటి కూడా బయటకు రాలేదు. సిగ్గుండాలి, మీ అసిస్టెంట్ చేసి నువ్వు బయటకు వచ్చి నీ బయటికి రాలేదు. రేయ్ హీరోయిన్ క్యారవాన్ దగ్గరికి వెళ్తున్నా, అటుపక్క ఎవడని వచ్చాడా 2 పీకుతా. ఎందుకు సార్ పీకడం? ఆయన ఏం పీకలేడని తెలిసిపోద్దని. ముందు హీరోయిన్స్ లేరా? అవునరా, హీరోయిన్స్ ఎవరిని పెట్టావు? టచ్అప్ రే ఏం చేస్తున్నావురా? టచ్అప్ టచ్అప్ అంటే టచ్ రావడమే కదా. ఒక పౌడర్ ప్యాడ్ ఉంటది, అది తీసి ఇక్కడ టచ్ చేయాలి. అయ్యి మన దగ్గర లేవు. ఏమండి నాకు టైం లేదు, తొందరగా అదే ఫినిష్ చేస్తే నేను బాంబే వెళ్ళిపోవాలి. ఏంటి 3 షెడ్యూల్ నుంచి ముంబై అంటా ఏమన్నా ప్లాన్ చేసావేంటి? ఇంతకీ అతను ఎవరు? హీరో అమ్మా. ఏం చేస్తుంటాడు? నువ్వు అనుకునేది అయితే చేయలేమ్మా. మామూలుగా ఉప్పెన సినిమా చూసావుగా, అక్కడ విజయ్ సేతుపతి ఉండి ఉప్పెనయింది, విజయ్ సేతుపతి లేకపోయినా ఇది ఉప్పెన. డైరెక్టర్ గారు నా క్యారెక్టర్ ఏంటండి? మరి నువ్వు కొంచెం అనుకుంటు. ఏంటమ్మా లొకేషన్ కి వచ్చి ఎంతసేపు అయింది, ఒక సీన్ పెట్టరా? ఓకే రెడీ. మీరు హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఒక ముద్దు ఇవ్వు అని అడుగుతావు, ఆవిడ నేను ఇవ్వను అంటది. ఇది సీన్. ఓకే రెడీ రెడీ యాక్షన్. డార్లింగ్ ఒక ముద్దువ్వా? నహి. ముద్దువ్వా? నహి. ఒక్క ముద్దు. ఏటా ముద్దు అడుగుతుంటే రే అక్కడ లెన్స్ ఎట్టారా? నీకంటే అసిస్టెంట్ బాగా తొందరగా ఉన్నాడా? నువ్వు ఆగు, ఈ హీరోని మేనేజ్ చేద్దాం. ఏ లేదయ్యా, నాకు హీరోయిన్ ఎవరు? ఆవిడ. నువ్వు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఒక ముద్దు ఇవ్వు అంటే ఆవిడ నేను ఇవ్వను అంట. అది ఇచ్చేస్తా. లేదురా నా ఇవ్వను అంటదిరా. ఇస్తా సార్, ఎన్ని మెట్లు చూసాను నేను. అలా కాదురా, నువ్వు వెళ్ళి నా ముద్దు ఇవ్వు అంటే ఇవ్వను అంటది. అది ఇచ్చిన తర్వాత ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలి. నేను ఎక్కడికి పోవాలి? నా వల్ల అది వేరే అవుతుంది, చేయించండి. ఫైనల్ గా ఒక రొమాంటిక్ సీన్ ప్లే చేద్దాం. సాంగ్ ప్లే చేయండి అమ్మా, రొమాంటిక్ సాంగ్ ఒకటి. యాక్షన్. రొమాన్స్ అంటే చేయడం ఇదా? ఫైటింగ్ చేస్తున్నారు, రొమాన్స్ చేస్తున్నారా మీరు? రొమాన్స్ చేసి ఉన్న అనుభవం ఉంది నన్ను. ఫీల్ అవ్వకు. నీ మర్చిపోయే హీరోయిన్ కూడా దాని పిలవరా? హలో, ఏదో గెద్దొచ్చి చికెన్ ముక్క నెట్టుకెళ్ళి అలట్టుకెళ్ళిపోయి ఏంటంటాడు? అదే వాడు ఉందే అందుకు. సరే పట్టుపోతే రెమ్యునరేషన్ ఇవ్వండి మూవీకి. రెమ్యునరేషన్ ఏంటి? ఈ సినిమాకి రెమ్యునరేషన్ ఇవ్వా? డాక్యుమెంటరీ ఇది. నీకు మధుమతి కావాలా? రూమ్ లో ఉంది, పెద్దది ఇస్తాను. డైరెక్టర్ గారు సినిమా షూటింగ్ అంతా అయిపోయింది, అసలు నా క్యారెక్టర్ ఏంటండి? నీ క్యారెక్టర్ ఇదేరా. నా క్యారెక్టర్ ఏంటి అని అడగడమే నీ క్యారెక్టర్. హీరోయిన్లు ఇద్దరు వెళ్ళిపోయారు, హీరోలు వెళ్ళిపోయారు. మరి నువ్వెందుకు బొగడాలాగా నన్ను చూస్తూ కూర్చున్నావు? పద. ఎక్స్ట్రా జబర్దస్త్. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే.
ఆది స్కిట్ ఎంత కలర్ఫుల్ గా ఉంటుందో. తెలుగుదనం ఉట్టి పడుతుంది. ఏమే ఇద్దరు పిల్లలు 2 రోజులు మట్టి అసలు కాలేజీకి వెళ్తలేదంట. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అసలు చూస్తున్నావా? ఏమోనండి ఆ దేవుడికే తెలియాలి. అసలు వాళ్ళు రాత్రిపూట ఎంతసేపు మేల్కొని ఉంటారు తెలుసా నీకు? ఏమోనండి ఆ దేవుడికే తెలియాలి. ఆ దేవుడు ఎవరమ్మా? అసలు వాళ్ళు నా పిల్లేనా? ఏమోనండి ఆ దేవుడికే తెలియాలి. ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాడేమో ఆయన. ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాడేమో ఆయన. ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాడంట. తల్లి పద్ధతిగా ఇంట్లోనే ఉండండి అమ్మా. కుదరదు. మీకు పెళ్లిళ్ళు చేద్దాం అనుకుంటున్నానమ్మా. పెళ్ళంటే ఏంటి నాన్న? అదే అమ్మా, అదే అమ్మా. అసలు నేను ఈ రోజు వెళ్ళిపోతాను. సరే వెళ్ళిపోండి. మొన్నగారు రండి, మొన్నగారు రండి. అమ్మా ఏమన్నా? మొన్నగారు రండి అన్నాను. అమ్మా మీకు అల్లుడు అవుతాడమ్మా. అబ్బా. ఈ పాపాలన్నీ చూడడం కన్నా నేను విషం తాగి చచ్చిపోతాను. ఆపండి అన్న, మీరు అన్నట్టుగా పెళ్లి చేసుకుంటాము. ఏమండి మన పిల్లలకి ఎలాగండి పెళ్లి అవుతుంది అసలు? మనకేం తక్కువే, మన దగ్గర లంక బిందెలు ఉన్నాయి. అందమైన పెళ్లికి వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు, వీళ్ళ బావలు ఉన్నారు కదా, వాళ్ళకిచ్చి పెళ్లి చేసేద్దాం. సరే నాన్న. అరే అల్లుళ్ళు, చుక్కల తోటలో ఎక్కడున్నావో పక్కకు రావే మరుమల్లే పువ్వా. చక్కని జాబిలి ఎక్కడుంటానో నీ పక్కనే చుక్కలై పలకరిస్తాను. బాగుంది ఆ మూమెంట్ ఏదో. ఏమిటి సాయి లక్ష్మి తలదించుకున్నావు? ఇంతవరకు ఒక్కసారి కూడా పరాయి మగాని తలెత్తి చూడలేదు బావా. ఇంతవరకు ఇలాంటి జోకు నేను వినలేదు సాయి లక్ష్మి. నువ్వెందుకు తలదించుకున్నావు బావా? వాడిని నువ్వు చూడలేవు, నిన్ను వాడు చూడలేడు, మిమ్మల్ని ఎవడు చూడలేడు. బావా అబ్బా. నీ మొహంలో కళ కొట్టొచ్చేలా ఉంది బావా. వాడు కొట్టొచ్చినట్టుంది, ఇది వరదల్లో కొట్టుకొచ్చినట్టుంది. సరిపోయారు ఇద్దరు. శాంతి ఎప్పుడు చిన్నప్పుడు చూసాను. ఎవరిని చూసావు? చిన్నప్పుడు నేనెక్కున్నాను బావా. అదేట్రా చిన్నప్పుడు మనం చూడలేదు. మనవని నన్ను కలుపుతావేంట్రా గొట్టం? నీ చిన్నప్పుడు నేనెందుకున్నాను? అదేట్రా ఇద్దరు సమానం అన్నావు, బట్టలు కూడా సమానంగా వేసి ఇప్పుడు అవమానం అంటావు ఏట్రా? అదంతే, వంశ క్యారెక్టర్ లోకి ఎంటర్ అయ్యాక మొత్తం మారతాయి. వాట్ ఏ ప్లెజెంట్ జోక్. అమ్మా వీళ్ళకి ఏమీ తెలియనట్టు ఉండండి అమ్మా. అలాగే బావా, అలాగే బావా, అలాగే నాన్న. అలాగే నాన్న. కానీ ఫారెన్ లో పుట్టి ఫారెన్ లో పెరిగిన ఇంకా ఇద్దరు బావున్నారు కదా, వాళ్ళు కూడా పిలిపించు. సరే అమ్మా. వేయాల్సిన ఎదవేషాలన్నీ వేసి ఇప్పుడు ఈ వేషాలు వేసారా? మీరు ఏం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. అసలు మీరు మనుషులా పశువులారా? ఎందుకు ఇలా తిడుతున్నారు? ఇందాకేం అర్థం కాలేదన్నారు, ఏం అర్థం కాలేదన్నారు? ఏంటి జోకా? అవునరా. అక్కడ ట్రంప్ ఎందుకు ఓడిపోయాడో తెలుసా? అవతల వైపు మేం ప్రచారం చేశాం కాబట్టి. ఇక్కడ మీరు కంపు ఎందుకు అయ్యారో తెలుసా? ఇక్కడ కూడా మీరు ప్రచారం చేశారు కాబట్టి. కాదు నువ్వే చేస్తున్నావు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మేము అటు సైడ్ నుంచి ఎంట్రీ ఇచ్చాం, ఎలా ఉంది? ఒరే మేము కింద నుంచి పై నుంచి 360 డిగ్రీస్ ఇచ్చాం. ఏం చేయలేక ఇప్పుడు నార్మల్గా వస్తున్నాం. బాబా అమెరికాలో అమ్మాయిలు చూసారు కదా, ఇక్కడ మమ్మల్ని చూస్తే ఏమనిపిస్తుంది? వాళ్ళు మిల్క్ బ్యూటీలో ఉంటారే. అంటే మేము మినికిచ్చే గేదెలా ఉన్నావనా? ఆ గేదెలు వేసే పేడలాగా ఉన్నారు. ఇంతకీ అసలు మా నలుగురిలో మీరు ఏ ఇద్దరిని చేసుకుందాం అనుకుంటున్నారు? మేము 3 గేమ్స్ పెడతాం. ఆ గేమ్ లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళని మేము పెళ్లి చేసుకుంటాం. అవునా? గేమ్ చాలా ఈజీగా గెలిచేస్తాను. చాలా ఆడాం. సరే రండి. ఫస్ట్ గేమ్ ఏంటి? ఈ రంగంలో దిగి చదరంగం ఆడండి. అంటే ఈ గేమ్ లో నేను మంత్రిలా అంటోండి. అవును, ఆయన ఎక్కడ తిరుగుతాడో తెలియదు, నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతావో తెలియదు. ఒరే ఏనుగు ఎక్కడికి కథలతో అటు ఇటుని స్ట్రైట్ గా వెళ్తుంది. మరి మనం అత్తగారు ఏంటి ఎటు పడితే అటు వెళ్తున్నారు? అయితే నేను విన్ అయినట్టు. అదేంటి చెక్క నేను చెప్తే నువ్వు విన్ అయినట్టే? ఏం లేదు, ఇటు తిప్పితే నేనే కదా. ఇదిగో మందే చెస్. బాగా గెలిచాడు. ఒరే ఏంట్రా టీమ్ లీడర్ అని చెప్పుతావు, మొత్తం లేడీస్ అందరినీ నువ్వే. దీని విషయంలో కూడా కకృతి చేసుకెళ్ళి స్టేజ్ దిగి వెళ్ళిపోండి ఇద్దరు. నెక్స్ట్ గేమ్ ఏంటి చెప్పు? చెస్ అయిపోయింది కదా, ఇప్పుడు చదరంగం. రెండు ఒకటే. వైకుంఠపాలి. ఓ వైకుంఠపాలా? ఇది మీరు ఆడారు కదా, ఇది మేము ఆడతాం. ఆడండి బాగుంటది. 3 వచ్చింది. ఇక్కడేం చేయరుగా. 3 పడింది. ఓ 3 పడిందా? ఇప్పుడు వేస్తాను చూడు. నిత్యం వచ్చింది. అయితే పక్కింటికి వేసుకుని ఎగరండి మొత్తం ఇద్దరు.
ఇప్పుడు చూడరా. అయ్యో పాము మింగిందిరా. మీకంటే ఎక్కువ కానీ సరే నెక్స్ట్ ఏంటి? వాళ్ళిద్దరు అయిపోయింది. మా ఇద్దరు దగ్గర ఒక గేమ్ అయితే. సరే ఇప్పుడు మూడో గేమ్ పెడతాను. ఏంటిది? మీరందరూ లైన్ నిల్చోండి. ఏంటి గేమ్ ఏంటి కదా? సడన్ సర్ప్రైజ్. అదేంటి వాళ్ళు కదలేరు, మీరు కదలలేదు. వాళ్ళకి మీరే ఆప్షన్, మనకు బయట బోల్డ్ ఆప్షన్. మీరు సరే, ఇతను కూడా కదలలేదు. వాడు కదిలితే ఇంకేం కదలవు. ఫైనల్ గా అంటే మీరే గెలిచారు. బాబా కదలకుండా ఉంది మేమే కదా. బాబా ఆడి దగ్గరికి వెళ్తాంటే అంత మాను ఇట్లా. అల్లుళ్ళు థ్యాంక్ యూ సో మచ్. అల్లుళ్ళు గో గో గో. మేము ఎక్కడికి వెళ్ళాలి? గోవా వెళ్ళిపోండి. అల్లుళ్ళు అందమైన మా అమ్మాయిలు లంక బిందెలు మీవే. థ్యాంక్ యూ సో మచ్. చెరో బిందె తీసేసుకోండి. ఇవేం బిందెలరా? లంక బిందెలు. ఇవి లంక బిందెలు ఏంట్రా? శ్రీలంకలో కొన్నాయి. అని చెప్పాడు ఎలాగో అదే ఇది 250 పెట్టుకున్న శ్రీలంకలో. ఏంటి శ్రీలంకలో కొని మాకు లంక బిందెలు ఉన్నాయని చెప్తావు నువ్వు? లంకలోయేగా మరి. ఇప్పుడు ఈ లంక బిందెలతో ఈ టెంకి మొహాలతో మేము కాపురం చేయాలరా? టైం అయిపోతుంది, పదండి శోభనానికి. పదండి. ఇగో బిందెలు. ఈ బిందెను మడిచి నాగాయ లంకలో పెట్టండి. ఎక్స్ట్రా జబర్దస్త్. వాటమ్మా వాట్ ఇస్ దిస్ అమ్మా? పంచు ఉన్నదే కౌంటర్ లేదు, సర్కిల్ ఉన్నదే సెంటర్ లేదు. వాటమ్మా వాట్ ఇస్ దిస్ అమ్మా? అన్నా చచ్చిపోవడానికి రైల్వే ట్రాక్ వరకు వచ్చావేంటన్నా? నాకు బస్ పడదు కదరా. ఏంటి వెనకరా. ఏమైందన్నా? ఇప్పుడు గూడ్స్ ట్రైన్ వస్తుందట్రా. అయితే అది వెయిట్ ఎక్కువ ఉంటది, వెయిట్ మోయలేనురా. ఇంకా చచ్చిపోతావరా? భయం వేస్తుందన్నా. భయపడద్దు. కాదన్నా ఇప్పుడు చచ్చిపోతే పరిస్థితి ఏంటన్నా? ఏముంది, నేను డెడ్ బాడీ రేపు ఇంటికి పట్టుకెళ్తాగా. నా డెడ్ ఏంటి అక్కడ పడుకున్నావు? ఏమైంది? ఇక్కడ చూసా మొత్తం తుప్పట్టేసింది. అయితే సెప్టిక్ అవుద్దిరా. అరే మనం చచ్చిపోతున్నావా చిలకలూరు పెడబోతున్నావారా? నాకు అర్థం పడుకో. ఏమంత కష్టం వచ్చిందో. సింగిల్స్ గా ఉన్న అమ్మాయిలు దొరకట్లే. అయినా అది నాకు చాలా భయం వేస్తుంది సూసైడ్ అంటే. కానీ నువ్వు ఉన్నావు ధైర్యంతో చచ్చిపోతున్నాను అంతే తెలుసా. ఎక్కడికి వెళ్తారా నువ్వు? లేదు, నా అకౌంట్ లో 12 రూపాయలు కట్ అయింది. అసలు ఎందుకు కట్ అయిందో అని అడిగేసి వస్తా. నువ్వు కానీ చెప్తా. ఇదేం సినిమా మధ్య చేరాడు నువ్వు. చూసేద్దా. ఇప్పుడు చావంటే ఎందుకో తెలియకుండా నాకు కూడా భయం వేస్తుంది. మనకు కొంచెం తోడుగా ఇంకా వేరే వాళ్ళు వస్తున్నారు చచ్చిపోవడానికి, వాళ్ళని కూడా కలుపుకొని వెళ్దాం. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. సార్ మేము చనిపోవడం వచ్చా. ఇంతకీ మీది ఏ ఊరు సార్? వైజాగ్ అండి. మరి ఆ రోజు నన్ను చూడడానికి ఎందుకు రాలేదన్నా? చూడడానికి కాదు, అసలు నీతో పాటు రావాలి. ఇప్పుడు ఈ రైలు నా ముఖం మీదకి ఎక్కితే నా ముఖం పచ్చడి అయిపోద్దా? ఏమ్మా ఆల్రెడీ ఒకసారి పైన నుంచి పోయిన నువ్వే అంత భయపడితే మేము ఫస్ట్ టైం మాకెంత భయం ఉంటుంది ఒకసారి ఆలోచించావు నువ్వు? మీరు నన్ను చాలా తక్కువ అంచనేస్తున్నారు. మా ఇంట్లో పని మంది జీతం ఎంత ఇస్తాను తెలుసా? 12,000. ఎంతమంది మీకెంత ఇచ్చారు? 6,000. ఏం మాట్లాడుతున్నారు? అది కాదండి, నాకు ఒక డౌట్. గేదెకి కుడితి పెట్టే నేను పెళ్లి చేసుకుని దానికి ఒక 4 మెతుకులు పెట్టలేనా? దాని బాధ కూడా అదే, మెతుకులు వద్దంట, దానికి కుడితే కావాలంట. ఇంకా ఎవరైనా వస్తున్నారా మీతో పాటు? చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని. మీ ఇద్దరి మధ్య ట్రాక్ పెట్టినప్పుడు అనుకున్నారా ఏదో ఒక రోజు మీరు ట్రాక్ మీదకి వస్తారని? నాకు అర్థమైపోయింది. నా పుట్టినరోజు రోజు అందరికి భోజనాలు పెడతాం, ఊరంతా తింటది. నీ బర్త్డే డేట్ చెప్పు, వచ్చి మేము తింటాం. నేను ఒక ఆశ్రమం పెట్టాను. దాంట్లో కొబ్బరికాయ కొడితే ఒక చిప్పలో పువ్వు వచ్చింది. ఇంకో చెప్పలో నువ్వు వచ్చావా? ఇప్పుడు ట్రైన్ వస్తుంది కదా, ముందు మీ మీద నుంచి వెళ్తుందా మా మీద నుంచి వెళ్తుందా? ట్రైన్ లో ఒకవేళ ఎడిటర్ ఉంటే ఫస్ట్ మీ మీద నుంచి వెళ్తుందా? ఈ ట్రైన్ ఇవన్నీ నా వల్ల కాదు, విషయం ఉంటే ఇవ్వు. అయ్యో నా దగ్గర విషయం లేదే. విషయమే లేదనుకున్నా, విషయం కూడా లేదా? మా ప్రేమ ఎలా స్టార్ట్ అయిందో తెలుసా? తన స్కూల్ నుండి చెప్పాలనుకుంటున్నా కానీ తనకు అర్థం కావట్లేదు. నేను నా స్కూల్ నుంచి చెప్పాలనుకుంటున్నాను, తనకే అర్థం కావట్లేదు. ఇద్దరు యాక్టింగ్ స్కూల్లో చేరితే తప్ప మీ ఇద్దరు చెప్పేది ఎవరికి అర్థం కాదు.
అందగత్తే ఒక అప్సరస మిస్ అయిపోతుంది. అయ్యో ఇలాంటివి చెప్తే ట్రైన్ కూడా యూటర్న్ తీసుకొని వెళ్ళిపోద్ది. ఇంకో బ్యాచ్ ఉన్నట్టున్నారే. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు. ఏంటి సార్ మీరు సూసైడ్ చేసుకోవడానికి వచ్చారా? అవునండి. 2 రోజులు ఆగచ్చు కదండి. దేనికండి? ఎలాగా పోతారా మళ్ళీ సూసైడ్ పోలీస్ కేసులు అవన్నీ ఎందుకు? వీళ్ళేమో రిచ్ పూర్ ఫీలింగ్ తో పోతున్నారు, వీళ్ళేమో క్యాస్ట్ ఫీలింగ్ అనే ప్రాబ్లం తో పోతున్నారు. మీరేం జెండర్ ఫీలింగా? మీ ప్రేమ ఎలా స్టార్ట్ అయిందండి అసలు? బొగ్గలు చూసండి. బొగ్గల ఎక్కడున్నాయి? బొగ్గల కాదురా, నువ్వు 2 పెగ్గులు వేసి దాన్ని చూసినట్టున్నావు. దానికి బొగ్గలు ఎక్కడ ఉన్నారా? బ్లాస్ట్ పేపర్లు వేసే బొక్కలాగా మొత్తం లోపలికి పోయి ఉంటే. రండి అమ్మా, కాసేపట్లో గోదావరి ఎక్స్ప్రెస్ వస్తుంది. ఈ టైంకి వచ్చేది పినాకిన్ ఎక్స్ప్రెస్. సారీ అండి, ట్రైన్ మీకు తెలిసినంతగా మాకు తెలియదు, వదిలేయండి అది. ఏమండి ఇప్పుడు ట్రైన్ ఇలా పోతే నేను సగం అయిపోతానా? వెళ్ళక ముందేమన్నా నువ్వు ఫుల్ అమ్మా, సగం ఏమండి ట్రైన్ ఎక్కగానే చచ్చిపోతామండి. ట్రైన్ అక్కడ సౌండ్ చేయగా ఇక్కడ చచ్చిపోతాను. ఇవాళ డేట్ ఎంత అండి? 1వ తేదీ. పెన్షన్ ఇచ్చే డేట్ అండి ఇది. నాకు కూడా కలెక్షన్ వచ్చే డేట్ అండి. మీదేమో పరువు గురించి మీ నాన్న మీ ప్రేమకు ఒప్పుకోవట్లేదు. మీ ఇద్దరిది నేను పూరు ఇది రిచ్. అందుకు మీ నాన్న ఒప్పుకోవట్లేదు. దానికోసం మా ఫ్రెండ్స్ కూడా అక్కడ బంధించేశారు. నేను మీ ఫ్రెండ్స్ ని బంధించారా? అమ్మాయిలా అబ్బాయిలా? 2 అమ్మాయిలు సింగిల్. ఇదిగో భయ్యా, మనిద్దరం సింగిల్స్, వాళ్ళిద్దరిని మనిద్దరం మన క్లియర్ అయిపోద్ది. మీ నాన్నలతో మాట్లాడామనుకో మీది క్లియర్ అయిపోద్ది. సెట్ చేసేస్తాం పదండి. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు. వదలండి. మేము ఇంకా పట్టుకోలేదు, అప్పుడే వదలండి. పట్టుకోమని ఇంటిస్తున్నారా? హలో, మా గురించి మీకు తెలియదు ఏంటి? చేతులు కట్టారని ఎక్స్ట్రాల్ చేస్తున్నారా? మొన్న నేను అనుష్క దిల్ రాజు గారు ఆఫీస్కి వెళ్తే దిల్ రాజు గారు నన్ను చూసి ఏమన్నారు తెలుసా? నేను అనుష్కు మాట్లాడుకుంటా ఉంటాను, వెళ్ళి కాఫీ తీసుకురా అన్నారా? కాఫీ తీసుకెళ్ళావా? పెట్టింది నువ్వేగా, నీకు తెలియదు తీసుకెళ్ళిన సంగతి. ఇలాగే చూస్తూనండి, ఏదో ఒక రోజు ఇంద్రజ గారి ప్లేస్ లో నేనుంటా, అనసూయ గారి ప్లేస్ లో నేనుంటా. ప్యాకప్ అయితే ఎవరైనా ఉండొచ్చు. అయినా మీ ఇద్దరు మాకు నచ్చారు కాబట్టి మీ ఇద్దరు మాకు సెట్. ఏమా మీ సెట్ చేద్దా? మీ నాన్నని పిలువమ్మా. నాన్నగారు. మీ నాన్నగారమ్మా? అవును. నిన్ను నాకు కనపడొద్దని చెప్పాను కదా, ఎందుకు కనపడ్డావు? అయినా నా కూతురులాగే పెంచలేదు. శ్రీశైలం కోతిలా పెంచారు, కనపడుతుంది. కూతురు నెరజాన్లా పెంచాను తెలుసా? నెరజానా? జాన్ ఓకే. ఇక్కడ అసలు మా నాన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? నాకు అమ్మలేని లోటు తీర్చడానికి 4 ఆయనలు పెట్టారు, వాళ్ళే నన్ను చూసుకుంటున్నారు. వాళ్ళు నిన్ను చూసుకున్నారో లేదో గానీ నలుగురిని పెట్టాడంటే నీ ఖచ్చితంగా చూపు చూసుకునే ఉంటాడు. మీరు నన్ను అంగీకరించలేకపోతున్నారు. మీతో కలిసి నేను ఒక 15 రోజులు ఉంటాను, అప్పుడు నా మీద మీకు నమ్మకం వస్తుందా? ఒకసారి కలిసి ఉండడం వల్లే ఆ నమ్మకం పోయింది. మీ నాన్న పిలువమ్మా. డాడీ, మన వంశం పరువు తీసావమ్మా. ఇంతవరకు ఎవడి ముందు నేను బొంగలేదు. డైలాగులు మింగిందే తప్ప వంగిందే లేదు ఇంతవరకు. ఏం మాట్లాడుతున్నావు? మా నాన్న నన్ను బుట్ట బొమ్మలా పెంచాడు, మా అమ్మ నన్ను ఎదుగుతుంటే గాజు బొమ్మలా పెంచింది. నువ్వు మాత్రం చివరికి చేతపడి చేసే బొమ్మలా తయారయ్యావు. అంబులెన్స్ ఫోన్ చేసి హాస్పిటల్ మీరు రిచ్ సార్, అంబులెన్స్ ఏంటి సార్? మాకు ఫ్లైట్ వస్తుంది సార్. అది ప్రాణం పోతుంటే రిచ్ పూర్ అని ఆలోచన హాస్పిటల్ జాయిన్ చేయి. వాళ్ళు ప్రాణం పోతుంటే రిచ్ పూర్ ఎందుకు రా మొగడా? నీకు అవసరం రిచ్ పూరు ఇవన్నీ? నా పక్కన పొడిచాడా? అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళండి, రక్తం పోతుంది. పరువు పోతే ఫీల్ అవ్వాలి, రక్తం పోతే ఫీల్ అవటం ఏంటండి? చచ్చిపోతుంటే ఈ పరువు ఇదేంది ఏంటంటే? మరి వాళ్ళు చచ్చిపోతామంటే పొరువు ఏంట్రా నీకు? పొరువు కావాలా నీకు? తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి రా.